హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. నేను మీ యశ్వంత్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు మన నందమూరి బాలకృష్ణ గారు. 1974లో తండ్రి దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకల సినిమాతో పరిచయం అయ్యారు మన బాలయ్య బాబు. తండ్రిలాగే పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఈ తరంలో పౌరాణిక చిత్రాలలో నటించిన అరుదైన హీరోల్లో మన బాలయ్య ఒకరు. 100కు పైగా చిత్రాల్లో నటించి నటసింహంగా పేరు పొందారు. 5 దశాబ్దాలుగా తెలుగు చరిత్ర పరిశ్రమలో తమ సేవలు అందిస్తున్న బాలయ్య పుట్టినరోజు ఈరోజు. అయితే ఈ సందర్భంగా మన నందమూరి అందగాడి సినీ జర్నీని ఒక్కసారి ప్రత్యేకంగా చూద్దాం. 1960 జూన్ 10న చెన్నైలో ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు బాలకృష్ణ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన బాలయ్య ఆయన అడుగుజాడల్లోనే సినీ రంగంలోకి ప్రవేశించారు. కొంతకాలం పాటు తండ్రి చాటు బిడ్డగానే సినిమాలు చేసిన బాలకృష్ణ గారు మంగం గారి మనవడు సినిమాతో స్టార్డమ్ అందుకున్నారు. ఆ తరువాత ఇక వెనుక తిరిగి చూసుకునే అవకాశం లేకుండా దూసుకెళ్ళిపోయారు మన బాలయ్య గారు. సీతారామ కళ్యాణం, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుము బురారి, లారీ డ్రైవర్, బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో తన సత్తా ఎంతో చూపించారు. ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్తో పాటు సాంఘిక చిత్రాలు, ప్రేమ కథలు చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో కూడా భైరవదీపం వంటి జానపదం, శ్రీకృష్ణ అర్జున విజయంతో పౌరాణికం చేసేశారు. ఈ స్మార్ట్ యుగంలోనూ శ్రీరామరాజ్యం, పాండురంగడు వంటి చిత్రాలు చేసి ఈ తరాన్ని మెప్పించారు మన బాలకృష్ణ గారు. 5 దశాబ్దాల కెరియర్లో ఎన్నో రికార్డులను, ఇండస్ట్రీ హిట్లను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. యువ హీరోల సినిమాలే 100 రోజులు ఆడిన సమయంలో లెజెండ్ సినిమానే 400 రోజులు ఆడించే రికార్డ్ క్రియేట్ చేశారు. అలాగే ఒకే ఏడాదిలో 6 బాక్సాఫీస్ హిట్లు కొట్టిన రికార్డ్ కూడా బాలయ్యదే. 1986లో ఆయన నటించిన ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు విడుదలయ్యి బ్లాక్ బస్టర్లు నిలిచాయి. విజయాలే కాదు, బాలయ్య ఎన్నో ఫెయిల్యూర్స్ని సైతం చూశారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మరో విజయం సాధించడానికి ఆయన ఎంతో నిరీక్షించారు. విజేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, మిత్రుడు వంటి సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక బాలయ్య పని అయిపోయింది అనుకున్న సమయంలో తనను తాను నిరీక్షించుకోవాల్సిన దశలో ఆయన సింహగర్జన చేశారు. బోయపాటి సీను దర్శకత్వంలో 2010లో వచ్చిన సింహతో బ్లాక్ బాస్టర్ కొట్టారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసులు, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా ఆయన తట్టుకొని నిలబడగలిగారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మన బాలయ్యను కొందరు విమర్శించినా కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనక మరొకలా ఉండటం తన వల్ల కాదంటారు. మంచైనా చెడైనా ఫేస్ టు ఫేస్ ఉండాలంటారు. ఈ విషయంలో ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా, ట్రోలింగ్ నడిచినా భయం తన బయోడేటాలోనే లేదని చెప్తారు. విజయాలు పలకరించినా, పరాజయాలు వెక్కిరించినా తొనకని బెనకని వ్యక్తిత్వంతో దూసుకెళ్తున్న మన నందమూరి నటసింహం బాలయ్య బాబుకి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా టీం తరపు నుంచి విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే బాలయ్య గారు. That's the video guys. Thank you for watching the video. Hope you like it. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.